Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనం ఇంకొక ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ తోటి బయటకు వచ్చాము. మనం ఇంతకుముందు ఆల్రెడీ ఎన్పిఎస్కి సంబంధించి ఒకటి చేసుకున్నాము. అండ్ ఇప్పుడు దాదాపుగా 1.5 lakh రూపీస్ వరకు కూడా మనకి ట్యాక్స్ డిడక్షన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వన్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్, దట్ ఈస్ ఈఎల్ఎస్ఎస్. సో బేసిక్గా ఈ ఈఎల్ఎస్ఎస్ అనే అంటే ఈ ఎల్ఎస్ఎస్ స్కీమ్స్కి పర్టికులర్గా ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. అంటే మీరు ఎక్స్ట్రా కూడా పే చేయొచ్చు. పర్టికులర్గా ఈ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో మాత్రమే మీరు ₹1,00,000 వరకు కూడా పే చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే అదర్ మ్యూచువల్ ఫండ్స్లో పే చేసినట్లయితే ట్యాక్స్ డిడక్షన్ అంటే రేటీసీ తీసుకోవడానికి అయితే మీకు వర్కౌట్ అవ్వదు. అంటే యావరేజ్గా పర్ మంత్ ప్లాన్ చేసుకునే వాళ్ళు అయితే ₹9,000 పర్ మంత్ ప్లాన్ చేసుకుంటే సుమారుగా అమౌంట్ రీచ్ అవుతుంది. లేదా లంసంలో ఒక బల్క్ అమౌంట్ ₹1.5 lakh కూడా డైరెక్ట్గా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో బేసిక్గా ఈ ఈఎల్ఎస్ఎస్ని ఎందుకు పర్టిక్యులర్గా మనకి గవర్నమెంట్ ట్యాక్స్ డిడక్షన్స్కి తీసుకొచ్చింది అని అంటే, ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎంకరేజ్ చేయడం అనేది ఒక పర్టికులర్ గవర్నమెంట్ మోటో. సో ఈక్విటీస్, ఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ వాలటాలిటీ. సో వాటి రిస్క్ ఎప్పుడు ఉంటుంది, ఆ వాలటాలిటీ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ రిస్క్ అనేది ప్రతి అసెట్స్లో ఉంటుంది. అటు ల్యాండ్లో ఉంటుంది, గోల్డ్లో ఉంటుంది, అలానే ఈక్విటీస్లో కూడా ఉంటుంది. సో బేసిక్గా ఇంత రిస్క్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మనకి ట్యాక్స్ డిడక్షన్స్లోకి గవర్నమెంట్ ఎందుకు ప్రవేశపడుతుంది? సో లాంగర్ టైం ఫ్రేమ్లో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవో లేదా ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి ఒక వెల్త్ని క్రియేట్ చేస్తాయని ఒక కాన్ఫిడెన్స్ అటు అందరికీ, ప్రభుత్వానికి కూడా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజికల్ డేటా ప్రకారం కూడా అవి చెప్తున్నాయి కాబట్టి ఈఎల్ఎస్ఎస్ని ప్రవేశపెట్టింది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు మీకు విత్డ్రా చేయడానికి ఉండదు అన్ని మ్యూచువల్ ఫండ్స్ లాగా. అది కొంత మీకు అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు, డిసడ్వాంటేజ్ కూడా అయి ఉండొచ్చు. దానికి ఖచ్చితంగా 3 years లాక్-ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇది చాలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదర్ మ్యూచువల్ ఫండ్స్ లాగా అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఎక్కువగా డబ్బులు పెట్టేయటం లాంటి పనులు అయితే జరగవు. అండ్ వాళ్ళు కొంత డెప్ట్ పోర్షన్, అంటే కొంత ఎఫ్డీ లాంటి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి కదా, అంటే బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ప్రైవేట్ కంపెనీ బాండ్స్, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎక్కువ డైవర్సిఫికేషన్ జరిగి కొంత లో రిస్క్లో ఉంటూ ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటితో కంపేర్ చేస్తే, అంటే రెగ్యులర్ ఈ పీపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ ఉంటుంటాయి కదా, వాటితో కంపేర్ చేసినట్లయితే మనకి ఒక రకంగా ఎన్పిఎస్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఇస్తున్నటువంటి ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. సో ఎన్పిఎస్ తీసుకోవాలా, ఈఎల్ఎస్ఎస్ తీసుకోవాలన్న విషయాల్లో కన్ఫ్యూజన్ వద్దు. ఈ రెండు సబ్ క్లాస్ ఎప్పుడు సపరేట్గా ఉంటాయి. ఇది అప్ టు 1.5 lakh ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎన్పిఎస్ వచ్చేసరికి అప్ టు 50,000 ఉంటుంది. సో 1.5 + 50 ఈ రెండు క్లబ్ 2 lakhs వరకు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో దీన్ని సపరేట్గా పే చేసుకోండి, దాన్ని సపరేట్గా పే చేసుకోండి, దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో బేసిక్గా మనకి ఉన్నటువంటి యావరేజ్ ఈ కేటగిరీ లాస్ట్ 5 yearsలో డెలివర్ చేస్తుంది. సుమారుగా 36% అయితే మనకి డెలివర్ చేస్తున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే పేర్లు ఏ విధంగా ఉన్నాయో, ట్యాక్స్ సేవర్ ఫండ్, లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ట్యాక్స్ సేవర్ ఫండ్. సో బేసిక్ ఇవన్నీ కూడా మీకు ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్కి మాత్రమే ఎలిజిబుల్ అయినటువంటి బెస్ట్ ఫండ్స్ అనమాట. సో బేసిక్గా దీని యావరేజ్ ఇండస్ట్రీ కేటగిరీ రిటర్న్స్ కూడా సమ్వేర్ అరౌండ్ 21.3% రిటర్న్స్ అయితే డెలివర్ చేసింది. ఇండివిజువల్గా మేబీ టాప్ ఫండ్స్ కొన్ని ఏమన్నా ఉంటే మీకు పెద్ద పెద్ద రిటర్న్స్ని చూపిస్తున్నప్పటికీ కూడా మనకి యావరేజ్ రిటర్న్స్ అయితే మాత్రం సుమారుగా 21% అయితే డెలివర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మీ ఐడియా కోసం అసలు వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు అని ఒక విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. సో ప్రజెంట్ మన ఎగ్జాంపుల్ కింద ఈఎల్ఎస్ఎస్ సేవర్ ఫండ్, ట్యాక్స్ సేవర్ ఫండ్ తీసుకున్నామండి. సో బేసిక్గా వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని ఒక విషయాన్ని మీరు గమనిస్తే, ఈ ఎసెట్ అలొకేషన్ చూస్తే వీళ్ళు మేజర్గా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా లార్జ్ క్యాప్ కంపెనీస్ గట్టిగా 12 to 15% కూడా డెలివర్ చేయట్లేదు. అట్లాంటిది ఒక ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మీకు దాదాపు ఈ క్వాంట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ సుమారుగా మీకు 36% రిటర్న్స్ డెలివర్ చేసింది. అది కూడా 61% లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ, అండ్ మిడ్ క్యాప్లో 23% అండ్ స్మాల్ క్యాప్లో 11%. అంటే వాళ్ళు ప్రాపర్గా డైవర్సిఫై చేసి రిస్క్ని తగ్గించే విధంగా ప్లాన్ చేసినటువంటి ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే సెక్టార్స్, ఇక్కడ మీరు సెక్టార్స్ని కూడా గమనించవచ్చు, వాళ్ళు టాప్గా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. అండ్ అదర్ పీపుల్తో కంపేర్ చేస్తే ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి ఎనర్జీ సెక్టార్లో ఉన్నాయి, అండ్ నెక్స్ట్ మెటల్స్లో ఉన్నాయి, అండ్ ఆ తర్వాత అంటే మిగతా వాటిల్లో అంత కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. మేబీ ఈ పర్టికులర్ సెక్టార్, ఎనర్జీ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా ఉంది. సో దానికి గల కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ మేజర్గా ఎనర్జీ సెక్టర్ కాబట్టి అందులోనే సుమారుగా వాళ్ళకి 9.82% అండ్ అదాని పవర్
నెంబర్లో సుమారుగా 7% ఉంది కాబట్టి మనకు బై డిఫాల్ట్గా ఎక్కువ ఎనర్జీ సెక్టర్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అండ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీ. సో బేసిక్గా ఇక్కడ చూసినటువంటి కంపెనీస్ చూస్తే అన్ని పెద్ద కంపెనీసే. రిలయన్స్, అదానీ, అరబిందో ఫార్మా, హిందాల్కో, సన్ ఫార్మా, గెయిల్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. సో డౌన్ ద లైన్ మనకి రిస్క్ ఫేస్ చేయడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే కనిపించకుండానే వీళ్ళు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని ప్లాన్ చేస్తున్నారు. సో బేసిక్ ఇప్పుడు మనం ఇది చూసాం కదండి, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈఎల్ఎస్ఎస్ సేవర్స్ ఫండ్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాము. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. సో వీళ్ళు కూడా మేజర్గా అమౌంట్ అంతా కూడా ఎక్కువ లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేశారు, మెజారిటీ ఆఫ్ ద అమౌంట్. సో డీటెయిల్డ్గా ఒకసారి అనాలిసిస్ చూసినట్లయితే వాళ్ళు సెక్టార్ వైజ్గా చూసినట్లయితే వీళ్ళు ఫైనాన్షియల్ సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. సో ప్రీవియస్గా మనం చూసినటువంటి ఫండ్ ఏమో ఎక్కువగా ఎనర్జీలో ఇన్వెస్ట్ చేసింది. వీళ్ళు ఫైనాన్షియల్ సెక్టార్లో ఎక్కువగా కనిపించడానికి గల కారణం బ్యాంకింగ్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. at HDFC Bank, and you know that is India's biggest company and almost one of the world's largest bank lo invest chesaru, and State Bank of India lo invest chesaru. So dani valla aa component valla financial sector ekkuva dominate chestundi. So manaki ELSS funds anevi kuda ekkuva large cap lo invest chestu kuda manaku manchi returns deliver chestundi, and danto paatuga manaku unnatuvanti advantage enti tax deduction. అటు ఈఎల్ఎస్ఎస్లో 1.5 lakh వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది, సపరేట్గా మళ్ళీ ఎన్పిఎస్లో 50,000 వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ కూడా ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా ఐడియా ఉంది కాబట్టి రెగ్యులర్ లార్జ్ క్యాప్స్ ఇన్వెస్ట్ చేయడం కంటే ముందు ట్యాక్స్ సేవింగ్ కోసం ఐడెంటిఫై చేసి ఈఎల్ఎస్ఎస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ సేఫ్టీ అన్నీ కూడా ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.